డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. చాలామంది అడుగుతుంటారు, జ్యోతిష్యం అనేది ఉందా? అయితే చాలామంది జ్యోతిష్యం గురించి ఏం చెప్తున్నారంటే, తలరాత, విధి, కర్మ అని అంటున్నారు. అసలు పూర్వజన్మ అని కూడా మరికొంతమంది అంటున్నారు. దీంట్లో ఏది నిజము అని అడుగుతుంటారు. యాక్చువల్గా జ్యోతిష్యం అనేది మనకు ఒక మార్గదర్శకంగా ఉపయోగపడే ఒక ఆధ్యాత్మికమైనటువంటి సాధనం, దైవిక సాధనం. అయితే మన వాళ్ళు ఇంతవరకు ఏం నేర్పించారంటే, జ్యోతిష్యం అనేది భవిష్యత్తును తెలుసుకోవడానికి ఉపయోగించే ఒక టూల్గా దాన్ని చెప్పడం, ఆ భవిష్యత్తులో మంచి చెడులు జరుగుతుంటాయి, ఫలానా సమయంలో మంచి జరుగుతుంది, ఫలానా సమయంలో చెడ్డ జరుగుతుందని దశా భుక్తి అంతర సూక్ష్మ ప్రాప్త దర్శనం అనుసరించి గ్రహాల యొక్క గోచారాలను అనుసరించి చెబుతూ, మంచి జరిగితే ఓకే అంటూ, చెడ్డగాని జరిగితే అది జరగకుండా ఏమైనా పరిహారం ఉందా, దాన్ని ఆపేయడానికి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా అనేసి పండితుల దగ్గర తెలుసుకుని వాటిని చేస్తుంటారు. ఒకవైపు విధి, తలరాత ఇలాగే రాయబడింది, భగవంతుడు ఇలాగే అనుభవించి రమ్మని పంపించాడు అని జ్యోతిష్ శాస్త్రంలో ఉంది అని లెక్కలు కట్టుతూనే, ఒకవేళ చెడ్డ జరిగితే దానిని మార్చేయాలి అన్న ఉద్దేశంతో దానికి పరిహారాలు కూడా చెబుతున్నారు. ఒకటి, ఒకవేళ జ్యోతిష్యం అనేది ఉంటే అందులో చెప్పబడినటువంటి అంశాలు ఇలాగే జరుగుతాయి, ఈ సమయంలో ఫలానా పని, ఫలానా కార్యాన్ని మీరు చేస్తారు, మీరు ఎలా అయిపోతారు అలా అయిపోతారు అని చెప్పినప్పుడు అదేనా జరగాలి. లేదా అందులో ఒకవేళ మంచి జరిగినా చెడ్డ జరిగినా డైజెస్ట్ చేసుకోవాలి. ఒకవేళ చెడ్డ జరిగితే మాత్రం అది జరగనీయకుండా చేయాలని అక్కడ ఇచ్చినటువంటి విధి, తలరాతను పూర్వం రికార్డెడ్గా రాసి పంపించినటువంటి అంశాలను మార్చేయడానికి పరిహారాలు చెప్పండి అని అడుగుతుంటారు. అయితే ఒకటి, పరిహారమైనా ఉండాలి, లేదా జాతకములో చెప్పబడినటువంటి విషయాలైనా కరెక్ట్ కావాలి. ఇది ట్రూ ఆర్ ఫాల్స్, నాట్ సైమల్టేనియస్లీ. ఇది కానీ అవ్వాలి లేదా అదేనా అవ్వాలి, కానీ రెండూ కాదు కదా. అప్పుడు సత్యమైనా కావాలి లేదా అసత్యమైనా కావాలి. సత్యము అసత్యములు రెండు కూడా ఒకే సమయంలో కానేరవు కదా. కాబట్టి తలరాత, విధి అనేది కరెక్ట్ కాదు. కర్మ అనేది కరెక్టే. ఎందుకు అంటే, కర్మ అంటే పని. మనం చేస్తున్నటువంటి పని మంచి పని అయితే మంచి ఫలితాలని చేసినటువంటి వారే అనుభవిస్తున్నారు, లేదా చేసి వారు వెళ్ళిపోతే తర్వాత తరంలో వస్తున్నటువంటి వారికి ఆ ఫలితం దక్కుతా ఉంది. అదే చెడ్డ చేస్తే
అదే సమయంలో ఆ చెడ్డ ఫలితాన్ని అనుభవిస్తారు. లేదా కాలం గడిచి వారు కాలం చేస్తే ఆ తర్వాత తరంలో వారి యొక్క వంశం అనేది దాని చేత బాధించబడుతుంది. అలాంటప్పుడు పూర్వజన్మ అనేది ఉందంటే ఉంటుంది. ఆ పూర్వజన్మ అనేది ఉంటేనే ఈ జన్మకి అది ట్రాన్స్ఫర్ అవుతా ఉంది. మరుజన్మ అనేది ఉందంటే మరుజన్మ కూడా ఉంటుంది. మనం ఇప్పుడు చేసినటువంటి పుణ్య పాప కర్మలని దానిని అనుభవించడానికి మరొక జన్మ ఎత్తవలసినదే. దీంట్లో ఎలాంటి తేడా లేదు. అయితే ఈ కర్మని వీరు ఎలాగ పొందుతున్నారు? మానవులంటే ప్రతి ఒక్కరు కూడాను వారు పుడుతున్నారు, పెద్దవాళ్ళు అవుతున్నారు, వారికి కావలసినటువంటి దినచర్యను పూర్తి చేసుకుంటున్నారు, ఉద్యోగానికి వెళ్తున్నారు, వస్తున్నారు, వివాహం చేసుకుంటున్నారు, సంతానాన్ని కంటున్నారు, వారిని వృద్ధి చేస్తున్నారు, వారికి మళ్ళీ వివాహాలు చేస్తున్నారు, ఉద్యోగాలు తెప్పిస్తున్నారు. ఇవన్నీ సక్రమంగా ప్రతి ఒక్కరూ ప్రకృతికి అనుకూలంగా చేస్తూ వెళ్తూనే ఉంటారు. ఇందులో ఎవరి యొక్క ప్రమేయం లేదు, అది సహజ సిద్ధంగా జరుగుతుంది. కానీ తమకు ప్రీతి కొరకు వారు ఆ పని చేయవలసినటువంటి పనే లేదు, లేకున్నా కానీ వాళ్ళ జీవనం జరుగుతుంది. తమకు కాని పని, తమకు చెందని పని, తమకు అవసరం లేనటువంటి పనిలో ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో అక్కడ వారికి పాప పుణ్య కర్మలు అనేవి అంటుతున్నాయి. ఎలాగంటే ఉదాహరణకి మనం రోడ్లో వెళ్తుంటాము, ట్రాఫిక్లో ఉంటాము, అక్కడ ఎవరికో ఒకరికి అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ అయినటువంటి వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్ళి చేర్పించి వారికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు మీరు. అయితే మీరు ఎందుకు అలాగే చేశారంటే మీ మనసు ఒప్పుకోలేదు. ఒక సాటి మనిషి ఇలాగా సతికలు పడి ఉంటే వారికి ఏదైనా అయిపోతుందేమో అన్న ఉద్దేశంతో మనము ప్రథమ చికిత్స కొరకైనా కానీ ఎక్కడో ఒక చోట తీసుకెళ్ళి చేపిస్తాం. అలాగా చేపించిన తర్వాత వాళ్ళు బయటపడ్డారంటే అక్కడి నుంచి అది పుణ్యకార్యం. అలా కాకుండా కావాలనే మీరు ఇన్వాల్వ్ అవ్వడం వలన వారికి చెడ్డ జరిగింది అనుకోండి, మిమ్మల్ని ఎవరు వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్పించమనో లేదా వాళ్ళని ఆదుకోమనో ఎవరు చెప్పలేదు. మీరు వాంటెడ్గా వెళ్ళారు. అందులో మంచి కార్యక్రమం కానీ జరిగితే మీకు పుణ్యం వస్తుంది. అందులో ఏదైనా కానీ అపస్మృతి జరిగితే దాని నుండి చెడ్డ కర్మ అనేది వస్తుంది. మీరు ఆఫీస్కి వెళ్తున్నారు, హ్యాపీగా గవర్నమెంట్ ఆఫీస్లోనో లేదా ప్రైవేట్ ఆఫీస్లోనో పనిచేస్తున్నారు. వెళ్ళిన వెంటనే మీకు కొలీగ్స్ ఉంటారు, కొలీగ్స్తో మాట్లాడుతుంటారు. ఒక ఐటీ ఫీల్డ్లో ఉన్నారు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఒక మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఒక టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు. మీ స్టాఫ్ అనేది ఉంటుంది, ఆ స్టాఫ్తో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడతారు? మీ ఆఫీస్ సంబంధమైన విషయాలు మాట్లాడితే సమస్య లేదు. ఇతరుల యొక్క పర్సనల్ విషయాల్లోకి వెళ్ళి మాట్లాడుతుంటారు. ఇతరుల గురించి గ్యాసిప్స్ ఎక్కువగా మాట్లాడుతుంటారు. మీకు అవసరం లేనటువంటి విషయాల్ని మాట్లాడడం వల్ల దాని ద్వారా వచ్చే కర్మ తర్వాత కాలంలో మీరు అనుభవించాలి. మీరు వారి గురించి చెడ్డగా మాట్లాడుతూ ఉంటే అదే విధంగా వేరే వారు మీ గురించి తర్వాత కాలంలో మాట్లాడతారు. ఎవ్రీ రియాక్షన్ దేర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటే ఇదే. అంటే మనకు కావాలనే ఒక విషయంలో కల్పించుకొని మనకు అవసరం లేకపోయినా కానీ అందులో ఇన్వాల్వ్ అయ్యి తీసుకొచ్చుకునేదే మంచి కర్మలు మరియు చెడ్డ కర్మలు. ఆ విధంగా మనకి కర్మ ఫలం అనేది వస్తుంది. ఇది మనం గమనించాలి. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు.
ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. సాధారణంగా కొంతమందిని చూడొచ్చు, అష్టకర్మలలోనే ప్రతి ఒక్కరు కూడా పుట్టడం అనేది జరుగుతుంది. ఆ అష్ట అంటే ఏమిటంటే 8. 8 అనే అంకెని మీరు చూస్తే ఒక లూప్ లాగా ఉంటుంది. అది దాంట్లోకి మనం ఎంటర్ అయ్యి స్టార్ట్ చేస్తే ప్రయాణాన్ని పైకి కిందికి తిరుగుతూనే ఉంటాం, బయటికి రావడానికి అవకాశం ఉండదు. ఎప్పుడైతే ఆ 8ని మనం దాటేస్తామో కర్మ నుంచి మనం నల్లిఫై చేసుకుని బయటికి వెళ్ళినట్టు, అలాగ అయినటువంటి వాళ్ళే సిద్ధులు, మహానుభావులు, ఋషులు, మునులు కూడా. మామూలుగా మూలాధార, స్వాదిష్ట, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ చక్రములు 6 చక్రములుంటే 7వ చక్రంగా సహస్రార చక్రం అంటారు. ఆ సహస్రార చక్రాన్ని దాటి 8వ చక్రంలోకి వెళ్తే మీరు సాక్షాత్తు దైవంలోకి లీనమైనట్టు. అందుకే 8ని దాటేశారు అనుకోండి, ఇంకో మిమ్మల్ని అందుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అందుకనే పూర్వీకులు అనేవాళ్ళు 8కి అంత ప్రశస్తత ఉంది. ఈ మధ్య కాలంలోనే కాదు, ఎన్నో వేల కోట్ల సంవత్సరాల నుండి కూడా చూసినా కానీ 8 అనే నెంబర్లోనే అందరూ కూడా వాక్ చేసేవాళ్ళు, తిరుగుతుండేవాళ్ళు. మామూలుగా ఒక డ్రైవింగ్ లైసెన్స్ కావాలన్నా కూడా కానీ అది స్కూటర్ దగ్గర నుండి 4 చక్రాల వాహనం కాకున్నా కానీ ఏ చక్ర వాహనమైనా కానీ ఆ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్ ఏం చెప్తారంటే 8 వేయండి అంటారు. 8 నెంబర్లు వెళ్ళి రండి అంటే 8 లాగా వేసి రండి అని. అందులో సక్సెస్ అయితేనే మనకి లైసెన్స్ అనేది మంజూరు చేస్తారు. చాలా ప్రదేశాల్లో పెద్ద పెద్ద గ్రౌండ్లో 8ని వేసి అందులో తిరగమంటుంటారు, వాకింగ్. అంటే అర్థం ఏమిటంటే 8కి అంత శక్తి ఉంది. అలాగా అష్ట కర్మలతోనే ఈ ప్రపంచంలో ఎవరున్నా కానీ ఆ అష్టకర్మ నక్షత్రాల్లోనే పుట్టాలి. అష్టకర్మలు దాటి ఇప్పుడు 9 నవగ్రహాలు అన్నట్టుగా 9 కర్మలు లేవు. ఎందుకంటే కేతు అనే గ్రహానికి గ్రహ కర్మ రిజిస్ట్రే లేదు. అంటే ఎందుకు లేదంటే ఒకవేళ కేతు అనే గ్రహానికి గ్రహ కర్మ రిజిస్ట్రీ ఉంటే ఈ పుట్టుకలు మరణములు అనేవి ఉండవు, ఆడికి ఆగిపోతాయి. కాబట్టి కేతు అనే గ్రహము మోక్ష గ్రహము అని మనం చెప్తుంటాం. ఈ విధంగా మనము ఒక కర్మ రిజిస్ట్రీని మనం పొందుతున్నామంటే అది ఏ విధమైనటువంటి కర్మను మనం పొందుతున్నాము. పూర్వ జన్మ అనేది ఈ జన్మ ఎత్తినటువంటి వారికి తెలియదు. పూర్వజన్మలో పలానా వాళ్ళు పలానా చేశారని మీకు తెలియదు, ఎవరికి తెలియదు. కానీ ఈ పుట్టినప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి అష్ట కర్మలను బట్టి పూర్వజన్మలో ఏమి చేసి ఉండి ఈ జన్మలో ఈ కర్మ రిజిస్ట్తో పుట్టారు అనేది మాత్రం మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్పవచ్చు. ఇందులో ముఖ్యంగా పూర్వజన్మలో ఏ విషయాలలో వీరు వికర్మను కానీ అకర్మను కానీ చేసుకుని ఉంటే ఈ జన్మలో వీరు హస్త, మృగశిర, ఉత్తరాషాఢ ఈ 3 నక్షత్రాల యొక్క కర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి వంశంలోకి వీళ్ళు ఎంటర్ అవుతారు. కొంతమంది అడుగుతుంటారు, మేమేం పాపం చేశామనండి, ఈ జన్మలో అన్ని కూడా కష్టాలండి అంటుంటారు. పూర్వజన్మలో వీరు ఏం చేస్తుంటారో దానికి తగినటువంటి ప్రతిఫలము ఈ జన్మలో అనుభవిస్తారు. అలాగే ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. పూర్వజన్మలో వీరు ఏం చేస్తుంటారంటే మనం చూస్తుంటాం, చిన్న వయసులో చాలామంది ఎక్కడైనా కానీ పక్షులు గుడ్లు పెడితే వాటిని దొంగతనం చేసి వాటిని వండుకొని తినేయడం, లేదా ఆ గుడ్లని పగలగొట్టడం. అంటే ఏమిటి? ఈ గుడ్లు అనేది ఏమిటి అంటే అండం. ఈ అండంలో ఉన్నటువంటి ఆ యొక్క జీవశక్తిని వీరు నాశనం చేయడం. ఎవరైనా కానీ సంతానానికి రెడీ అవుతున్న గర్భధారణ అయినటువంటి బిడ్డలకి అబార్షన్ చేయించడం,
కావాలనే ఫోర్స్డ్ అబార్షన్ చేసుకోవడం, మాకు బిడ్డలు అవసరం లేదని చెప్పి అబార్షన్ చేసుకోవడం, లేదా ఆల్రెడీ గర్భధారణ అయినటువంటి స్త్రీకి ఆమెకి గర్భం తొలగిపోవాలనేసి దానికి విరుద్ధమైనటువంటి పదార్థాలని ఆమె తినేటట్టుగా చేయడం. వారింట్లో ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, ఎన్ని రచ్చలు రగడలైనా ఉండొచ్చు, కానీ మళ్ళీ 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 అమ్మాయిలే పుడుతున్నారు కాబట్టి, మాకు వంశం కలగటం లేదు కాబట్టి, మాకు అబ్బాయి పుట్టాలని ముందుగానే తెలుసుకొని అబార్షన్ చేయించడం కానీ, లేకపోతే పుట్టిన తర్వాత బిడ్డలకి నోట్లో ఒడ్లు అవి వేసేసి వారిని మరణింపజేయడం కానీ, అంటే ఇక్కడ మొత్తం మీద సంతాన విషయంలో ఒక ద్రోహం చేయడం, సంతాన దోషాన్ని క్రియేట్ చేయడం. అలాగే చేసినటువంటి కుటుంబాల్లో ఎక్కడైతే ఉంటాయో తర్వాత జన్మలో వీరు వచ్చేది హస్త, మృగశిర, ఉత్తరాషాఢ నక్షత్రాల్లోనే పుడతారు. దీంట్లో ఎలాంటి తేడాను లేదు. అదేవిధంగా పూర్వజన్మలో ఒక పూజారిగా ఉన్నటువంటి, ఒక సాంప్రదాయ ఆచార వ్యవహారాలని కొనసాగిస్తున్నటువంటి ఒక ధర్మపరుల్ని హేళన చేయడం, గుడులకి గోపురాలకి వీళ్ళు ధర్మకర్తలుగా ఉండి ఆ వచ్చినటువంటి ధనాన్ని వీళ్ళు స్వలాభానికి యూజ్ చేసుకోవడం, పూజకు కైంకర్యానికి వచ్చినటువంటి ధనాన్ని వీరి సొంత ఖర్చులకి సొంత పనుల కొరకు ఉపయోగించుకోవడం వల్ల అక్కడ గుడి కానీ లేదా అక్కడ ఉన్నటువంటి దేవాలయం కానీ శిథిలావస్థలోకి వెళ్ళిపోవడం, అంటే ధర్మాన్ని కాపాడకపోవడం. ఎవరైనా ధర్మనిరతితో ఉంటే వారిని ఆ దారిలో నడవనీయకుండా చేయడం, ఇలాంటివి చేసినటువంటి కుటుంబాలు ఉంటాయి చూడండి పూర్వజన్మలో, అవి ఇప్పుడు హస్త, మృగశిర, ఉత్తరాషాఢ నక్షత్రాల్లో పుడతాయి. పూర్వజన్మలో ధనాన్ని చాలా వరకు అదుపు ఆజ్ఞ లేకుండా ఖర్చు పెట్టడం, పూర్వజన్మలో అధికమైనటువంటి వడ్డీలకి ధనాన్ని ఇవ్వడం, ఫినాన్స్ రూపంలో హింసించడం, దారుణమైనటువంటి మాటలతో ఇబ్బంది పెట్టడం. ఎప్పుడైతే ఆ విధంగా దారుణమైనటువంటి మాటలతో హింసిస్తారో వారి యొక్క శాపనార్థం వల్ల ఈ జన్మలో వీరి కుటుంబంలో పుట్టినటువంటి వారికి రావాల్సినటువంటి సకాలంలో వారి బిడ్డలకి నోరు రాకపోవడం, సరైన పలుకులు రాకపోవడం, ప్రొనౌన్సియేషన్ దెబ్బతినడం. వయసేమో 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతుంటుంది బిడ్డలు పుట్టి, కానీ కనీసం అమ్మ అని కూడా అనలేని పరిస్థితి కలగడం. కారణము పూర్వజన్మలో అందరినీ వీరికి నోరుందని దూషించుంటారు. పండితుల్ని, గొప్ప గొప్ప మహానుభావుల్ని, వేదాలు చదువుకున్నటువంటి వాళ్ళని, నీతితో నిజాయితీతో జీవించే వాళ్ళని, ధర్మపరమైనటువంటి చింతనతో ఉన్నటువంటి వారిని ఇలాగా తోలనాడి ఉంటారు. ఇప్పుడు ఈ జన్మలో వీరికి ఇలాంటి ద్రోహం అనేది జరుగుతుంది. అంటే ఊరక ఏది రాదు. పూర్వజన్మలో మనం చేసిందే మనకి రిటర్న్ అవుతూ ఉంటుంది. సంతాన దోషం వస్తూ ఉంది. ధర్మపరమైనటువంటి సంఘటనలో వీరు చేసినట్టు ద్రోహము ఇక్కడ తర్వాత జన్మలో వీరు దానికి పాటుపడవలసిన పరిస్థితిని ఏర్పడుతుంది. అప్పుని ఇక్కడ తీర్చవలసిన అవసరం అనేది ఏర్పడుతూ ఉంది. ధనలేమితో జీవించాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. వీరికి వాక్కు దోషం కూడా ఏర్పడడానికి అవకాశము ఉంటుంది. ఎప్పుడు ఈ హస్త, మృగశిర, ఉత్తరాషాఢ నక్షత్రాల వారు పూర్వ జన్మలో చేసినట్టు పాపకర్మలకి వ్యతిరేకంగా ఈ జన్మలో అనుభవిస్తుంటారు. వీరి కుటుంబంలో ఉన్నటువంటి వారు మాటలు సరిగా మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది. ప్రొనౌన్సియేషన్ సరిగా ఉండదు. ఒకవేళ మాట్లాడినా కానీ అది ఇతరులు కూడాను హర్షించే విధంగా ఉండదు అని చెప్పొచ్చు. అయితే వీళ్ళ కుటుంబంలో ఎలాంటి వారు, ఎలాంటి వృత్తుల్లో వారు ఉంటారు, ఎలాంటి పాజిటివ్స్ ఉంటాయి, అందులో కూడా కొంతమంది చేసే విధానంలో ఒక పని చేస్తే అందులో మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. కొంతమందికి మంచిని చేస్తుంది, కొంతమందికి చెడ్డని చేస్తుంది. కాబట్టి ఆ మంచి అనేది ఇక్కడ పుణ్యంగా మారి పాజిటివ్గా మారడానికి కూడాను అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక తండ్రి ఉంటారు. ఎందుకంటే కాలపురుషునికి 9వ భావం ఏమిటంటే ధనుసు. ధనుసుకు అధిపతి గురువు. ఉదాహరణకి గురు కర్మ అనేది తీసుకుంటారు. 9వ భావం అంటే ఒక గురువు స్థానంలో ఉన్నటువంటి వారికి వీళ్ళు మంచి చేస్తుంటారు లేదా చెడ్డ చేస్తుంటారు. ఆ చెడ్డ చేసింది కూడా ఆ గురువుకి మంచిగా మారి ఉండొచ్చు, గురు ద్రోహం జరిగి ఉండొచ్చు, లేదా గురువుకి మంచిగా జరిగి ఉండొచ్చు. ఆ మంచిగా జరిగింది పాజిటివ్గా మారుతుంది, చెడ్డ జరిగింది నెగిటివ్గా మారుతుంది.
అందుకని ఈ జన్మలో ఈ హస్తామృక్షర ఉత్తరాష నక్షత్రాలు పుట్టినటువంటి వాళ్ళు గొప్ప గురువులుగా తులతూగుతుంటారు, ఉపన్యాసకులుగా ఉంటారు, అష్టవధానాలుగా ఉంటారు. ఎందుకంటే పూర్వజన్మలో చేసినటువంటి పాపకర్మల్ని ఇక్కడ తుడుచుకోవాలి కదా. అదే కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళు చూడండి టీచింగ్ ఫీల్డ్లో ఉంటారు, చట్ట సంబంధమైన న్యాయ వ్యవస్థను నడుపుతుంటారు, జస్టిస్గా ఉంటారు, లాయర్లుగా ఉంటారు, డిఫెన్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు, ఇప్పుడు ఫినాన్స్ డిపార్ట్మెంట్లో ఉంటారు, వడ్డీలు మారుస్తుంటారు, ఆ వడ్డీలు కట్టలేక వాళ్ళు వ్యతిరేకిస్తుంటారు, దానికి తగినటువంటి హింసకి గురి అవుతుంటారు. మరియు ఇక్కడ చూస్తే సంతాన దోషం అనేది ప్రబలంగా ఉంటుంది. బిడ్డలు పుట్టి పుట్టి చనిపోతుంటారు. ఒకవేళ అబార్షన్ జరగవచ్చు, అలా పుట్టిన బిడ్డలు ప్రయోజకులు కాకుండా పోవచ్చు. అదేవిధంగా సంతాన దోషము, సంతాన శోకము, సంతాన విచారము వీళ్ళ కుటుంబాన్ని హింసిస్తుంది. చాలా సంవత్సరాల వరకు బిడ్డలే లేనటువంటి వాళ్ళు ఈ హస్త మృగశిర ఉత్తరాషాఢ నక్షత్రాల్లో పుట్టినటువంటి కుటుంబ పరంపరలో ఉంటుంది. అయితే వాళ్ళకే అలాంటి దోషం ఉంటుందంటే అప్పుడు వ్యక్తిగత జాతకాన్ని మనం పరిశీలించినట్లయితే 1 to 5 కాంబినేషన్ చూస్తాం. అంటే 5వ భావము 5వ భావాధిపతి హస్తామృగశిర ఉత్తరాషాఢ నక్షత్రంలో డైరెక్ట్గా వెళ్ళి కూర్చోవడము, లేదా లగ్నము కానీ లగ్నాధిపతి కానీ హస్తామృగశిర ఉత్తరాషాఢ నక్షత్రంలో వెళ్ళి కూర్చోవడము, 5-2-1-2-5 కాంబినేషన్ ఉండడము, ఇలాంటి వారికి సంతానం కలగడం కష్టమవుతుంది. ఇలాంటి వాళ్ళే IVFకి IUI ఇలాంటి సెరోగసీ సిస్టమ్ ద్వారా వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటారు దీన్ని, దాని ద్వారా సంతాన ప్రాప్తిని పొందుతున్నారు. ఎందుకు ఆ దోషం వస్తుంది? అందరికీ బిడ్డలు పుడుతున్నారే, మాకంటే లేటుగా పెళ్ళైనటువంటి వాళ్ళకి పుడుతున్నారే, మాకు కలగటం లేదంటే పూర్వజన్మలో ఎంతమంది ఉసురు పోసుకో ఉంటారు, ఎంతమంది వారికి హింసను కలిగించుంటారు, ఎంతమందికి అపార్ట్కి మీరు కారణమై ఉంటారు. అదే దోషం ఇప్పుడు మిమ్మల్ని వెంటాడుతుంది. ఊరకపోదు ఏది కానీ అవి అలాగే వచ్చి రిటర్న్ ఇచ్చేస్తాయి. గురువు గారి నుండి DNA ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి DNA ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. అదేవిధంగా చట్ట సంబంధమైనటువంటి విషయంలో ఒకరికి న్యాయం చెప్పే స్థానంలో ఉంటారు. పూర్వజన్మలో మీరు ఏం చేస్తుంటారు, ఆ న్యాయం చెప్పే వారినే మీరు అపహేళన చేస్తుంటారు. కాబట్టి అదే వృత్తిని చేస్తే మీకు తెలుస్తుంది కదా. ఒకరికి కడుపు నొప్పి వచ్చిందంటే మనం అపహేళన చేయొచ్చు, ఆ కడుపు నొప్పి యాక్షన్ చేస్తున్నారని అనొచ్చు. అదే కడుపు నొప్పి మీకు వస్తే అప్పుడు ఆ బాధ ఏమిటి, ఆ కష్టం ఏమిటి, దాని యొక్క తీవ్రత ఏమిటి అనేది మీకు తెలిసి వస్తుంది కదా. అనేది చెప్పేదే కర్మ రిజిస్ట్రీ. అదేవిధంగా ఈ హస్తామృగశిర ఉత్తరాషాఢ నక్షత్రాలలో పుట్టినటువంటి మనీ ఫ్లో ఉండదు, డబ్బు చేతులు నడమాడదు. వీళ్ళు కావాలంటే ఆస్తులు ఉండొచ్చు, గుప్తంగా లోపల పెట్టుకోండొచ్చు, ల్యాండ్స్ కొని ఉండొచ్చు, ఇల్లులు కట్టుకోండొచ్చు, కానీ ప్రతి పైసాకి ప్రతి ఒక్కరిని అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లేకపోతే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనం ఏదైతే ఉందో అది వేరే చోట ఇన్వెస్ట్ చేసి సకాలంలో వీరికి ధనం లేకుండా పోవడం జరుగుతుంది. వీరికి పుట్టినటువంటి బిడ్డలు ఈ హస్తామృగశిర ఉత్తరాషాఢ నక్షత్రాలలో పుట్టినటువంటి బిడ్డలు ఒకవేళ సకాలంలో పుట్టొచ్చు, పుట్టకపోతే అడాప్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు అడాప్ట్ అయినటువంటి బిడ్డలు కూడాను హస్తామృగశిర ఉత్తరాషాఢ నక్షత్రాల్లోని పుట్టిన వాళ్ళే ఉంటారు. అంతేకాకుండా వారికి సరైన కాలంలో నోరు రాకపోవడం, వాక్ సరిగా ప్రొనౌన్సియేషన్ లేకపోవడం. అంటే ఏమిటి, అందరూ బిడ్డలు చాలా వరకు స్పష్టంగా మాట్లాడుతుంటారు, కానీ వీరికి నోరు తిరగదు, నత్తి రావడం, ఇలాంటివి కూడా మనం చూడొచ్చు. దీనికి కారణం ఏంటంటే పూర్వజన్మలో వీరు చేసినటువంటి పాపకర్మలే. కాబట్టి ఈ హస్తామృగశిర ఉత్తరాషాఢ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారి కుటుంబ పరంపరలో మనం చూసినట్లయితే ధనుస్సు రాశి మరియు మీన రాశి ఈ రెండింటికి అధిపతి గురువు. కాబట్టి గురువు యొక్క కర్మారిష్టి కలిగిన నక్షత్రాలలో హస్తామృగశిర నక్షత్రాల్లో పుట్టిన కుటుంబాల్లో ఈ 2 రాసులు వాళ్ళు, వీళ్ళ జ్యోతిష్యులు కూడా ఉంటారు, పండితులు ఉంటారు, గొప్ప మహానుభావులు ఉంటారు, ఉపన్యాసకులు ఉంటారు, టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ కూడా ఉంటారు. అయితే టీచర్స్, ప్రొఫెసర్స్, లెక్చరర్స్ ఇలాంటి టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళడానికి 2 కర్మారిష్టి కలుస్తాయి. అదేమిటంటే బుధ కర్మారిష్టి, రోహిణి ఉత్తర పూర్వాషాఢ, హస్తామృగశిర ఉత్తరాషాఢ ఈ 2 గ్రహాల నక్షత్ర కర్మల రిజిస్ట్రీతో మనము జాతకాన్ని పరిశీలించినప్పుడు చెప్తాం. వాటి కాంబినేషన్ ఉంటుంది. అప్పుడు వీరి జాతకాల్లో మనం చూసినట్లయితే లగ్నంలోని సూర్యుడు
లేదా లగ్నాధిపతితో సూర్యుడు, లగ్నములో కుజుడు, లగ్నాధిపతితో కుజుడు, లగ్నములోని చంద్రుడు, లగ్నాధిపతితో చంద్రుడు ఉండడం జరుగుతుంది. 6, 10 భావాలు భావాధిపతులతో సూర్యుడు చంద్రుడు కుజుని యొక్క సంబంధము ఉండడము, లేదా 1, 2, 5, 4 సంబంధం ఉంటే వీళ్ళు టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళడం కానీ జరుగుతుంది, లేదా బ్యాంక్లో పనిచేయడానికి, లేదా డిఫెన్స్లో పనిచేయడానికి, సచివాలయంలో పనిచేయడానికి, బంగారం వ్యాపారం కానీ, అలాగే ఫినాన్స్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి, అలాగే కన్సల్టెన్సీ నడుపుతుంటారు కొంతమంది, ఆ కన్సల్టెన్సీలో పనిచేయడానికి, చట్ట సంబంధమైన వృత్తుల్లో ఉండడానికి వీళ్ళకి పాజిటివ్ యాటిట్యూడ్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. నెగిటివ్స్ సంతాన దోషం ఉంటుంది, ధనలేమి ఉంటుంది, బిడ్డలకి ప్రొనౌన్సియేషన్ సరిగా లేకపోవడం ఉంటుంది. ఆ తర్వాత ముఖ్యంగా ఈ యొక్క వడ్డీ సంబంధమైనటువంటి విషయాల్లో అనేకమైనటువంటి అగచాట్లు, వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి తిరిగి రాకపోవడము, అది సరైన సమయంలో వీరికి ఆదుకోకపోవడం అనేది ఉంటుంది. వీరు కానీ ఏదైనా ఒక కేసు మీద కానీ ఎవరి మీదైనా కానీ ఒక క్లెయిమ్ చేస్తే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క కోర్టులో గెలవడం అనేది ఉండదు. వీరి వైపు న్యాయం ఉన్నా, కరెక్ట్ జస్టిస్ ఉన్నా, ఆ న్యాయవాది ద్వారానే వీరికి నష్టం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు గురు కర్మతో పుట్టారు కాబట్టి ఆ గురువే వీరికి ముందు నిలబడి ఆ కర్మకు సంబంధించిన రిజిస్ట్రీని నెగిటివ్గా ఇవ్వడం జరుగుతుంది. అందుకని నేను చెప్తుంటాను చాలా సార్లు, మీరు హస్తామృగశిర ఉత్తరాష నక్షత్రాల్లో పుట్టారా, మీకు ఒకవేళ విడాకులు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడిందా, రెండో వివాహ ప్రాప్తం ఎలాగో ఉంటుంది కాబట్టి హస్తామృగశిర ఉత్తరాష నక్షత్రాల వారికి వెళ్ళాలన్నప్పుడు మీరు చట్టబద్ధంగా మీరు కోర్టులో కానీ కేసు వేస్తే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడాను విడాకులు మంజూరు కాదు. లేదా ఆస్తిపాస్తుల విషయంలో కూడాను కోర్టులో కానీ మీరు దాఖలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడాను అది మీకు జస్టిస్ ఇవ్వదు. అందుకని మీరు బయటే, కోర్టుకు బయటే మీరు ఏం చేయాలంటే కాంప్రమైజ్ చేసుకోవాలి, రాజీ పడాలి, వచ్చినంత వరకు రాననేసి కానీ వెళ్తే సక్సెస్ఫుల్ లైఫ్ అనేది ఇవ్వడం అనేది ఉంటుందని చెప్తుంటాను. అయితే వీరు సంతానము వీరికి బోధిస్తుంది, సంతానం మాటలు వీళ్ళు వినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమంది ఇళ్ళలో మనం చూస్తుంటాం, సంతానానికి వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడలేరు, ఒకవేళ మాట్లాడితే వాళ్ళు ఏం చేసుకుని ఏమైపోతారు అనే బాధ ఉంటుంది. అవన్నీ కూడాను హస్తామృగశిర ఉత్తరాష నక్షత్రాల్లో కుటుంబ పరంపరలోనే ఉంటుంది. అయితే ఈ హస్తామృగశిర ఉత్తరాష నక్షత్రాల్లో పుట్టినటువంటి వారికి శత్రువులుగా ఎవరుంటారు, మిత్రులుగా ఎవరుంటారు అంటే ఈ ధనుసు రాశి ధనుసు లగ్నము, మీనరాశి మీన లగ్నం వాళ్ళే ఉంటారు. ఒకవేళ మీనరాశి మీన లగ్నం, ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టి హస్తామృగశిర ఉత్తరాష నక్షత్రాల్లో మీ జాతకమే పడితే మీకు ఎవరో శత్రువులు గారు, మీకు మీరే శత్రువులుగా ఉంటారు అని చెప్పొచ్చు. అదేవిధంగా గురువు వల్ల మీకు మంచి జరుగుతుంది, అదే గురువు వల్ల ఇక్కడ బోధ గురువులని బాధ గురువులని ఉంటారు. అలాగే మీరు బోధ గురువులు కానీ ఎన్నుకొని వెళ్తే సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటుంది. ఒక బాధించే గురువులు ఉంటారు, నమ్మించి మిమ్మల్ని నట్టేట ముంచేస్తారు. అలాంటి వారి దగ్గర జాగ్రత్త పడాలి. అలాగే కర్మ లాక్కు వెళ్ళి వదులుతుంది. అదేవిధంగా పునరుషు, విశాఖ, పూర్వభద్ర ఈ 3 నక్షత్రాల వారే మీకు ఫేవర్గా ఉంటారు, నాన్ ఫేవర్గా ఉంటారు. కాబట్టి వీరి వల్లనే మీరు మంచి స్థితికి వెళ్తారు, వీరి వల్లనే అన్ని నష్టపోతారు. కాబట్టి వారి మాట వినాలా వినకూడదు అనేది జాగ్రత్తగా మీరు గ్రహించి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే మీరు ఏమి చేస్తే ఈ గురుకర్మ రిజిస్టర్ నుండి ఈ జన్మలోనైనా కానీ బయటపడగలరు? ఒకవేళ మీకు సంతానమే లేదు, సెరోగసి ద్వారా వెళ్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా వెళ్తున్నారు, ఐవీఎఫ్ ఐవీఐ ద్వారా వెళ్తున్నారు, అలాంటప్పుడు ఏం చేయాలంటే మీ దగ్గర ఎవరైనా పక్కింటి వాళ్ళు బిడ్డల్ని వదిలేసి వాళ్ళ పని మీద ఏదైనా బయటకు వెళ్తే ఆ బిడ్డలు మీ సొంత బిడ్డలుగా చూసుకోవాలి. చాలా మంది జాతకాలు మనం చూస్తున్నప్పుడు వారికి బిడ్డలే లేకపోతారు, అప్పుడు అడాప్ట్ చేసుకుంటారు. వెళ్ళి అడాప్ట్ చేసుకున్న తర్వాత 1-2 సంవత్సరాల తర్వాత ఆ బిడ్డని పెంచుతుంటే ఆ తర్వాత ఈ యొక్క దంపతులకి మళ్ళీ కన్సీవ్ అవ్వడము, కన్సీవ్ అయ్యి మళ్ళీ బిడ్డలు పుట్టడం జరుగుతాం. దీని కారణం ఏంటంటే వారు కరెక్ట్గా వెళ్తున్నారు. ఎలాగ వెళ్తున్నారు? వాళ్ళ కర్మని నల్లిఫై చేసుకోవడానికి వెళ్ళారు, వేరే బిడ్డల్ని తన సొంత బిడ్డలుగా భావించి పోషిస్తున్నారు. అప్పుడు భగవంతుడు ఓకే వీళ్ళు కరెక్ట్ దారిలో వెళ్తున్నారు కాబట్టి ఆ శక్తి, ప్రకృతి శక్తి ఏం చేస్తుంటే వీళ్ళకి బిడ్డల్ని ఇస్తుంది, సంతానాన్ని ఇస్తుంది. ఇలాగ ఎంతమందికి కలగలేదు. అలాగే ఎవరైనా మనల్ని నమ్మి చూసుకో 1 అర్ధ గంటలో వస్తానని చెప్పేసి వెళ్తే ఆ బిడ్డల్ని మీ బిడ్డలుగా చూసుకోగలిగితే అక్కడ కర్మ నల్లిఫై అవుతుంది. మీరు వెళ్తున్నటువంటి ఫీల్డ్ టీచింగ్ ఫీల్డ్, బ్యాంకులో పనిచేసినాం, ఒక సచివాలయంలో పనిచేసినాం, చట్టబద్ధమైన వృత్తుల్లో కానీ ఎప్పుడైతే ఎంటర్ అవుతారో ఆ కర్మే మీరు చేసినట్టు పూర్వజన్మలో చేసిన కర్మకి ఉపశమనాన్ని కలిగిస్తుంది. కర్మ అంటే ఏమిటంటే మీరు చేసే వృత్తి.
వృత్తియే మీ యొక్క కర్మ నుండి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. ఇలాగా ఒక్కొక్క గ్రహ కర్మ రిజిస్ట్రీని మనం బేస్ చేసుకొని ఇన్ని విషయాల్ని చెప్పుకుంటూ ఉన్నాం. ఉచితం ఉచితం ఉచితం. పూర్తిగా 24 కర్మ విమోచన హోమాలు ఉచితం. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా ప్రతి శుక్రవారం విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. ఇటువంటి హోమాలలో ఉచితంగా పాల్గొని కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు కనీసం 1 నెల ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్.